డెంటల్ ఇష్యూస్ విషయానికొస్తే మనం చూస్తూ ఉంటాం ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం. పళ్ళ మీద ఫస్ట్ మనం ఒక స్టెయిన్ చూస్తాం, హ్మ్. పట్టించుకోం. తర్వాత ఫుడ్ ఇరుక్కుంటా ఉంటుంది, హ్మ్. అప్పుడు పట్టించుకోం. తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది, హ్మ్. అప్పుడు డెంటిస్ట్ గుర్తొస్తారు. అవును. ఫస్ట్ అపోహ ఏంటంటే హ్మ్. అమ్మో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా ఏదో ఒకటి చేస్తారు. ఏదో హ్మ్. ఒకటి చేయరండి. డెంటల్ డాక్టర్ ఫస్ట్ కెమెరాలో చూస్తారు, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఎక్స్రే తీస్తారు, హ్మ్. ఇంట్రాఓరల్ కెమెరాతో స్క్రీన్ మీద చూయించి హ్మ్. ఆ ప్రాబ్లం ఉంది అది క్లిక్ షాట్ తీసి ఈవెన్ పేషెంట్ని కూడా మేము తీసుకోమంటాం పిక్చర్. హ్మ్. ఫస్ట్ ఆ క్యావిటీని ఫిల్ చేయడం జరుగుతుంది. హ్మ్. అంతవరకు వస్తే అలాగని నెగ్లెక్ట్ చేసామనుకోండి, హ్మ్. డెఫినెట్‌గా అది రూట్ కెనాల్ వరకు వెళ్ళిపోతుంది. హ్మ్. పెయిన్ వస్తుంది, డీప్ ఫీలింగ్ అవుతుంది, అది హ్మ్. ఎక్కువగా పుచ్చిపోతుంది, ఎక్కువ లేయర్స్ పాడైపోతాయి, పేషెంట్‌కి నొప్పి వస్తుంది. దానివల్ల మనకేమవుతుంటే హ్మ్. మనీ ఎక్కువ వేస్ట్ అవుతుంది, హ్మ్. పెయిన్ ఎక్కువ పడుతుంది, ఆర్టిఫిషియల్ క్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. హ్మ్. అదే మీరు ఎవ్రీ 3 to 6 మంత్స్ గ్యాప్ మధ్యలో వచ్చారనుకోండి, మేము చెక్ చేసి దాన్ని క్యావిటీ ఫిల్లింగ్ చేస్తే మీకు అంత దూరం పోకుండా ఉంటుంది. అవును.